నాకు డాడీవి కాదు, కట్ట బీడీవి, ఆవకాయ జాడీవి, రైలు గాడీవి. అవును అంతే. ఏమిట్రా పైచ్యం వాగుడు? డాక్టర్ని ఏమన్నా పిలవమంటావా? డాడీ సవ్యంగా ఉంటే డాక్టర్తో పనే ఉంది. ఆ ప్రేమతో నాకు పెళ్లి జరిపిస్తానన్నా, ఎత్తులేస్తున్నాను గెంతులేస్తున్నాను కబుర్లు చెప్పావు. తప్పకుండా జరిపిస్తానా నీ పెళ్లి? కంగారు పడు ఊరికేనా? ఎప్పుడు జరిపిస్తావు పెళ్లి? ఆ వేణుగాడితో అది 3 నెత్తలు చేసిన తర్వాత, లేకపోతే ఓ పిల్లాన్ని కన్న తర్వాత? అప్పుడు చేస్తే నేను ఆ పిల్లాన్ని ఎత్తుకుని ఆడించాల్సి. ఏమిట్రా నీ గోల? మద్రాసులో వాళ్ళిద్దరూ విపరీతంగా ప్రేమించేసుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారట. అప్పుడు మనం పెళ్లిలో బ్యాండ్ వాయించాల్సిందే, బ్యాండ్. సుప్రభాతం సార్. రావయ్య దయనన్నారా? ఏమిటి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశా? తేల్చుకోవాల్సిన విషయాలు తేల్చేసుకుంటే మనసు తేలిక పడుతుంది. సర్లేవయ్యా, ముందు విషయం ఏమిటో చెప్పు. పాయింట్ ఏమిటంటే, మా ప్రసాద్కి నీ ప్రేమనిచ్చి వెంటనే పెళ్లి చేసేయాలి. సడన్ బ్రేక్ వేసినట్టు నువ్వు హఠాత్తుగా పెళ్ళంటే ఎలాగయ్యా? ముందు మా ప్రేమ అభిప్రాయం కనుక్కోవాలి. ఆవిడ సంతోషంగా అవుతుంటే అప్పుడు ముహూర్తం నిర్ణయించాలి. ప్రేమ ఇష్టపడలేదనుకోండి, అప్పుడు మీ జడ్జిమెంట్ ఏమిటి? ఏముంది, తనకిష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తాను? ఏ ఆడపిల్లంటే బ్రేక్ డౌన్ అయిన బస్సు అనుకున్నావా? 10 మంది బలవంతాన్ని తీసుకెళ్లి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాను. ప్రేమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా మా వాడికిచ్చి వెంటనే పెళ్లి చేసేయాలి. అది నా జడ్జిమెంట్. ఏం దయానందం, బ్రేకు లేని బస్సులాగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. అమ్మాయికి ఇష్టం లేకపోయినా మీ అబ్బాయికి ఇచ్చి కట్టబెట్టినా. ఏం బెదిరిస్తున్నావా, ఆజ్ఞాపిస్తున్నావా? నోటితో చెప్పను, నీ కళ్ళతో నువ్వే చూసుకో. ఇవి ఎప్పుడూ బయట పెట్టినావుగా? ఎమర్జెన్సీలో ఏం చేసినా తప్పులేదు. నేను జెంటిల్మెన్ కాబట్టి ఇంతకాలం వాటిని బయట పెట్టి నేను అల్లరి చేయలేదు. కానీ ఇప్పుడు ఈ ఫోటోల్ని వేణుగాడికి చూపించాననుకో, కసితో కక్షతో నిన్ను ముక్కల ముక్కల కింద నరికేస్తాను. అంటే నన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దాం అనుకుంటున్నావా? అదేవి కుదరదు. చూడు, ఫోటోలు పిల్లల లాంటివి, నెగిటివ్ కన్న తల్లి లాంటివి. అంచేత నువ్వెన్ని పిల్లలన్నా చంపు, నేను మళ్ళీ పుట్టించేస్తాను. అనవసరంగా బీపీ తెచ్చుకో. కూర్చో. మర్యాదగా నీ కూతుర్ని నా కొడుక్కి చెయ్యకపోయావో 100, 1000 ఫోటోలు ప్రింట్ చేయించి ఊరంతా పాంప్లెట్లా పంచిపెట్టేస్తాను. ఆ తర్వాత నీ చేత ప్రేమ బస్ సర్వీస్ అందించేసి ప్రేమ రిక్షా సర్వీస్ పెట్టించేస్తాను. ఆలోచించుకో. నేను అబద్ధం చెప్తున్నా? అబ్బాయి అది కదండి. మరేంటండి? డాడీ, నువ్వెన్ని చెప్పినా సరే ప్రసాదం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా, దయానంద మామయ్యకి నేను మాటిచ్చాను. నువ్విచ్చిన మాట కోసం నాకు నచ్చిన మనిషిని చేసుకుని బ్రతికంత బాధపడమంటావా? జీవితాంతం ముడిపడి ఉండే బంధం విషయంలో నన్ను బలవంత పెట్టద్దు ప్లీజ్. వెల్కమ్ వేణు, వెల్కమ్. ఏమిటి, వెళ్ళిన పని పూర్తయిందా? ఆ అమ్మాయి గర్భానికి శ్రీకారం చుట్టేసే ఉంటాయి. ఈ పార్టీ వాంతులు కూడా ప్రారంభం అయ్యే ఉంటాయి. ఏమంటావు? సారీ సార్, మీరు చెప్పింది చేయలేకపోయాను. ఏమిటి, తమాషగా మాట్లాడుతున్నావా? తమాషా కాదు సార్, నిజం. నిజమా? అక్కడ అమ్మాయి మంచితనం చూసిన తర్వాత అలా చేయడం తప్పు అనిపించింది. తప్పు అనిపించి చెప్పిన పని చెయ్యకుండా చేతులు పుట్టు వచ్చేసావా? ఎంత డబ్బు, ఎంత శ్రమ, ఎంత కాలం వృధా చేసేసావయ్యా. సారీ అని ఒక్క మాటలో చెప్పేసావే గాని అసలు ఈ విషయంలో నేను ఎన్ని వేలు తగలేసుకున్నానో నీకు తెలుసు కదా. నిన్ను సెలెక్ట్ చేసుకోవడానికి రామయ్య తాత యాక్సిడెంట్ కి, మిలిటరీ వాళ్ళ నాటకానికి 25,000 పైగా తగలేసుకున్నాను. నీకు విద్యను నేర్పించడానికి ఆ రతీదేవికి 5,000 పైగా సమర్పించుకున్నాను. నిన్ను హీరోని చేయడానికి కొన్ని వేలు, ఆ పెళ్లి వారికి చెల్లించడానికి కొన్ని వేలు, ఆ అమ్మాయి ఇంట్లో నిన్ను ప్రవేశపెట్టడానికి కొన్ని వేలు, నీకు అడ్వాన్స్ గా 25,000 తగిలేసింది ఈ గతవ చావు కబురు విన్నానుక. ఆవేశపడుతున్నాను, ఏం చెప్పేయగలను సార్. ఇక నువ్వేమీ చెప్పొద్దు వేణు. నా జీవితాశయాన్ని సర్వనాశనం చేసేసాను. మళ్ళీ ఈ సొమ్ము ఎక్కడ సంపాదించను, నీలాంటి మనిషిని ఎక్కడ సంపాదించను, నా కక్ష ఎలా తీర్చుకో. ఈ జన్మకి ఇక సత్యం కాదు, నేను బ్రతకడమే వ్యర్థం. సారీ సార్, మీరు ఇంత తెగిస్తారని అనుకోలేదు. నా మూలంగా మీరు ప్రాణం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మన అగ్రిమెంట్ ప్రకారం మీరు చెప్పినట్టు నేను చేస్తాను. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాను. మీరు చెప్పిన పని పూర్తి చేసుకున్నా మళ్ళీ మీ మొహం చూస్తాను. వేణు,
తప్పకుండా వస్తాను. నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఓకే. ఎవరు? నేనెవరినో తెలియదా? మీరు తెలియకే మా ఇంటి ఎదురుగుండా మేడ మీద వాటాలో ఉంటున్నారు కదా. అది ఇప్పటి సంగతి. నేను అడిగేది ఒకప్పటి సంగతి. నేనెవరినో గుర్తుకు తెచ్చుకో జగపతిరావు. మీరెవరో నాకు గుర్తు రావట్లేదు. అవునులే, దెబ్బ తిన్నవాడికి ఎవడు కుట్టాడో గుర్తుంటుంది గాని దెబ్బ కుట్టిన వాడికి ఎందుకు గుర్తుంది? ఏమిటా మాటలు? అసలు ఎవరు నువ్వు? నడిచిపోయిన నీ గతంలో నువ్వు చేసిన దారుణానికి ఓ ఉదాహరణ. నీ అబద్ధంతో కోర్టుకి, నీ కుట్రతో జైలుకి వెళ్ళొచ్చిన ఓ నిర్దోషి. నువ్వు అన్యాయం చేసిన రాజ్యం అనే ఓ కన్నెపిల్లకి అన్న. నువ్వు రాజలక్ష్మి గోపాలరావు. అమాయకురాలైన నా చెల్లెలు ఓ రోజు నీ దగ్గరకు ఉద్యోగం కోసం వచ్చింది. నువ్వు మంచి మనిషివని, చాలా పెద్ద మనిషివని నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుందని నాకు చాలా చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. చలాయ్ చలాయ్ ఏమైందమ్మా? ఏమైంది అమ్మా? చలాయ్ నేను చెప్పిన మందులు జాగ్రత్తగా వాడు. అలాగే వస్తాను. ఏమిటి డాక్టర్ గారు చెప్పేది? నా చెల్లి రాజ్యం తల్లి కాబోతుందా? అవును గోపాలరావు గారు, రాజ్యానికి ఇప్పుడు 3 నెలలు. అమ్మా రాజ్యం ఏమిటమ్మా? డాక్టర్ గారు చెప్పింది నిజమే? నన్ను క్షమించన్నయ్యా, నన్ను క్షమించు. అమ్మా రాజ్యం, మనకు కావలసిన వాళ్ళందరి మధ్య నీకు అతి వైభవంగా పెళ్లి జరిపించి నేను అత్తవారింటికి పంపించాలని ఎంతో అనుకున్నాను. అమ్మా రాజ్యం, నిజం చెప్పు, అతనెవరు? నీకు అతన్ని ఇచ్చి పెళ్లి జరిపిస్తానమ్మా. ఏమిటా నువ్వు చెప్పేది? నీ చెల్లెల రాజ్యాన్ని నేను పెళ్లి చేసుకోవాలా? అంతస్తు నేను ఇచ్చిన ఎక్కుతున్న వాడిని, ఐశ్వర్యం అనే గమ్యం చేరుకోవాలనుకుంటున్న వాడిని నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు దెబ్బతింటుంది. ఆడపిల్లతో ఆడుకునే ముందు నీకు ఈ ఆలోచన రాలేదా జగపతిరావు? నీ భవిష్యత్తు నీకు ముఖ్యమైతే నా చెల్లెల బ్రతుకు నాకు ముఖ్యం. ఏమైనా సరే నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. లేదంటే ఏం చేస్తావు? మా చెల్లాయికి నువ్వు రాసిన ఉత్తరాల ఆధారంగా నిన్ను నలుగురిలోకి లాగుతాను, నిజాన్ని బయట పెడతాను. నా చెల్లాయికి న్యాయం జరిపించడం కోసం నేను ఎలాంటి దారుణానికైనా తెగిస్తాను జగపతిరావు, తెగిస్తాను. అలా ఆవేశపడ గోపాలరావు, నాకు ఒక 5 నిమిషాలు అయింది. ముందలా కూర్చో కూర్చో. బాబు గారు, అదేంటి ఏడుస్తున్నావు? నన్నేమి అడగొద్దు బాబు, నేనేమీ చెప్పలేదు. ఏమైందమ్మా? ఏమైంది? మొహమ్మద్ బాబు, ఏమిటి? వదలండి బాబు, వదలండి, వదలండి బాబు, వదలండి. మా బాబు గారి కోసం వచ్చారని కాఫీ తీసుకొస్తే నన్ను బలవంతం చేయబోయాడు దేవుడు. అబద్ధం అండి, నాకే పాపం తెలియదు. షడప్, నువ్వింకేం చెప్పక్కర్లేదు. అలక్ష్యం. ఫీజు గురించి కూడా ఆలోచించకుండా కేసు టేకప్ చేశాం. చాలా సంతోషం దయానందం గారు. నన్ను మీరు నిరపరాధిగా రుజువు చేస్తే జీవితాంతం శ్రమపడైనా మీకు ఇవ్వవలసిన ఫీజు మీకు ఇచ్చుకుంటాను. డోంట్ వరీ. నువ్వు చెప్పినట్టుగా నీ చెల్లెలకి అతను రాసిన ఉత్తరాలు నా చేతిలో పడ్డాయి గనక ఇదంతా అతనాడిన నాటకమే అని నిరూపించి క్రిమినల్ గా వాడిని లోపల పంపిస్తాను, నిన్ను బయటికి రప్పిస్తాను.
సంవత్సరాలు జైలు శిక్ష పూర్తయ్యాక నేను ఇంటికి వచ్చేసరికి నా చెల్లెలు మరణించింది అని తెలిసింది. గుండె పగిలేలా ఏడ్చాను. నన్ను నువ్వు జైలుకి పంపించినందుకు నిన్ను నేను క్షమించగలను. కానీ నాకు 6వ ప్రాణం నా తల్లికి ప్రతిరూపమైన నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసినందుకు నిన్ను క్షమించకూడదు, శిక్షించాలి. నేను అనుభవించిన గుండె కోతని, మానసిక క్షోభని నువ్వు అనుభవించాలి. చట్టానికి చెప్పుకోవడానికి దారి లేక, సంఘానికి చెప్పుకోవడానికి నోరు రాక, ఏమి చెయ్యాలో దిక్కు తోచక నువ్వు దారుణంగా కుమిలిపోతే నేను కళ్ళారా చూడాలి. నీకు అలాంటి శిక్ష వెయ్యడానికి అష్ట కష్టాలు పడి రూపాయి చొప్పున పోగేశాను. నా కోరిక తీరే రోజు కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతున్నాను. ఈ వేళ నాకు అవకాశం వచ్చింది జగపతిరావు. గొప్పలు, నాకు శిక్ష పడటమే నీ కోరిక అయితే, నేను నరకయాత్ర అనుభవించటమే నీ ఆశయం అయితే, అది ఎప్పుడో నెరవేరింది. నేరస్తుడు చట్టం నుంచి తప్పించుకోగలడేమో కానీ ఆ దైవం నుంచి మాత్రం తప్పించుకోలేడు. ఆ దేవుడు నాకు ఎప్పుడో శిక్ష వేశాడు. నువ్వు చెప్పేది నిజమా? అవును గోపాలరావు, నీ చెల్లెలికి అన్యాయం చేసి నిన్ను జైలుకి పంపించిన తర్వాత ఆ దైవం నాకు పెద్ద శిక్ష వేసింది. అమ్మగారి! స్వాతి, అంత ఒక రోజులో జరిగిపోయింది. ఇది చాలదంటావా గోపాలరావు? చాలదంటావా? నీ కుటుంబానికి నేను చేసిన అన్యాయానికి ఫలితం అది అనుకున్నాను. చేసిన తప్పులు కొంతైనా దిద్దుకోకపోతే మండే నా మనసుకు శాంతి ఉండదనుకున్నాను. అందుకే రాజ్యం కోసం వెతికాను. కానీ రాజ్యం ఒక బిడ్డను కని చనిపోయిందని, ఆ బిడ్డ అనాథాశ్రమంలో ఉందని తెలుసుకున్నాను. నా రక్తం పంచుకు పుట్టిన ఆ బిడ్డను అనాథాశ్రమం నుండి ఇంటికి తీసుకొచ్చి ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్నాను. నా కూతురైన ప్రేమ నీ చెల్లెలు కన్న బిడ్డ నీ మేనకోడ. ఇది అబద్ధం, వచ్చి అబద్ధం. నీ కూతురు ప్రేమ నా మేనకోడలేనని నన్ను నమ్మిస్తే నిన్ను నేను క్షమిస్తానని నువ్వు అడుగుతున్న అబద్ధం. కాదు గోపాలరావు, ఇది అబద్ధం కాదు. దైవం మీద దారుణంగా చనిపోయిన నా బిడ్డల ఆత్మల మీద ప్రమాణించి చెప్తున్నాను. అయినా నేను నమ్మలే. సరే, నువ్వు నమ్మకపోతే ఒక్క క్షణం. ఇదిగో అనాథాశ్రమం ఇచ్చిన కాగిత చూడు. ఇందులో తల్లి పేరు రాజ్యం రాసి ఉంటుంది. ఇదిగో రాజ్యం తన బిడ్డ మెళ్ళ వేసిన గొలుసు. ఇప్పటికైనా నమ్ముతావా గోపాలరావు? నేను చెప్పిన నిజమే. ప్రేమ నీ మేనపడలేను. నా చెల్లెలు కన్న బిడ్డ ప్రేమ నా మేనకోడలా? అలా చెప్పడానికి వీల్లేదు. లైన్ జడ్జ్ ఏమిటి గోపాలరావు? ఏంటది? ఏం జరగకూడదని.
హత్తుకుపోయిన పరువల్లో చినుకులు చెప్పిన పాఠాలు వయసు తడదు తెలుసు వయస నీకు జతగా నేనున్న వేళ కదిలింత పెళ్ళి ఈ అర్ధరాత్రి నాలుగు గోడల తాగి మునిగిన ఇద్దరు పాపాలు వాన వెలిసిన వరద తగ్గదు కసింత గది వేళ నాకు చదిరు తోడున్న వేళ గాలివన గుళ్ళ కదిలింత పెళ్ళి చలిగాలి సన్నాయి పాడే ఈ అర్ధరాత్రి గాలివాన గుళ్ళ కోగిలింత పేలే చలిగాలి సన్నాయి పాడే ఈ అర్ధరాత్రి వేణు బాబాయ్ కంగ్రాచులేషన్, మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్. మనం అనుకున్నట్టుగానే అరగంట క్రితం ప్రేమతో ప్రేమ కలాపం దిగ్విజయంగా సాగించాను. 3 నెలలు తిరిగే లోపల నువ్వు కోరినట్టుగానే ప్రేమ పెళ్లిగాని తెల్లవుతుంది. ఆ జగపతిరావు గుండె పగిలి ఏడుస్తాడు. ఏమిటి నువ్వు చెప్పేది నిజం? మమ్మాటికి నిజం. అవును, అదేంటి ఈ మాట వెనక సంతోషంగా చిందులు వేస్తా అనుకున్నాను. అయిపోయింది ఏంటి బాబాయ్? బాబు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే మన జీవితంలో అనుకోని మలుపులు ఎదురవుతాయి. ప్రేమ మరెవరో కాదు, స్వయాన మేనకో. జగపతిరావుకి నా చెల్లెలకి జన్మించిన ఏకైక సంతానం ప్రేమ, నా మేనకోళ్ళు. ఏమో చెప్పేది? వేణు, నా చెల్లెలి జీవితం లాగే నా మేనకోడల జీవితం నాశనం కాకూడదు. ప్రేమను నువ్వు పెళ్లి చేసుకోవాలి ప్లీజ్. ప్రేమ నేను మేనపడలని తెలియగానే నీ పగ ప్రతీకారం చల్లారిపోయాయి. అందుకని నేను పెళ్లి చేసుకోవాలా? నాకు ఆ జగపతిరావు మీద ఉన్న కసి ఇంకా చల్లారలేదు. అవును, ఆ జగపతిరావు మీద నాకున్న పగ కక్ష తీర్చుకోవడం కోసమే నేను నీ పని కుట్టుకున్నాను. నెల తప్పిన తన బిడ్డను చూసుకున్న ఆ జగపతిరావు కుమ్మిలికి చావాలి. మన అగ్రిమెంట్ ప్రకారం నా కర్తవ్యాన్ని నెరవేర్చాను. ఇక మీరేం చెప్పాను నేను ఏమిటి గొప్పలు? నువ్వు చెప్పేది నిజమా? అవును జగపతి, నా చెల్లెలి మనస్సులో ఆశలు రేకెత్తించి గర్భవతిని చేసి దాని జీవితాన్ని నాశనం చేశావు అన్న కక్షతో ప్రేమ కూడా అదే పరిస్థితిని కల్పించి నిన్ను చిత్రహింసల పాలు చేయాలని ఈ పని చేశాను. అంటే వేడుతో ప్రేమకి శారీరకంగా ఏర్పడిపోయి ఏది జరగకూడదని నేను ఆందోళన పడి కుమిలిపోయాను. అదే తిరిగిపోయి నా కాంట్రాక్ట్ ప్రకారం వేణు ప్రేమను వదిలి వెళ్ళిపోతాను. అంటే నా కూతురు ప్రేమకు అన్యాయం జరిగిపోయిందన్నమాట.
ఎంత పని చేశావయ్యా గోపాలరావు, ఎంత పని చేశావయ్యా. ఏమనుకుని ఎలా జరగకూడదు ఎంతో జరిగిపోయింది. ప్రేమ పెళ్లి విషయంలో నా శాయశక్తులా ప్రయత్నించాను. వేణు ఎన్నో విధాల ప్రాధాన్యపడ్డాను. కానీ సత్యమేరా వేణు ఒప్పుకోవడం లేదు. అతని కక్షంతా మీది. నువ్వే వెళ్లి వేణుని ప్రాధాన్యపడితే పని జరగదు. ప్రాధాయపడ్డమే కాదయ్యా, నా కూతురు భవిష్యత్తు కోసం నా కన్నీళ్లతో అతని పాదాలు కడగమని అడుగుతానయ్యా, పాదాలు కడగమని అడుగుతాను. మిస్టర్ జగపతిరావు, నీ కూతురు పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నందుకు తల్లడిల్లిపోతున్నా అవునా? అవును మేడం. అందుకని ఆ మెళ్ళో నేను తాళి కట్టాలంటావు అవునా? అవును మేడం. నేను ప్రేమను పెళ్లి చేసుకో. నీ కూతురు కూతురు సర్వనాశనం కావాలి. అది తట్టుకోలేక మతిస్థిమతం తప్ప. అది చూసి నువ్వు కన్న తండ్రిగా తలబాదుకుని గుండెలు పట్టుకుని గిరగలా కొట్టుకుని చావాలి. అప్పుడు కానీ నాకు నీ మీద ఇన్నేళ్లుగా రగులుతున్న పగ కక్ష నా మీద పగ, నా మీద కక్ష. నేను నీకేం అన్యాయం చేశాను మేడం? ఏం చేశావా? 18 ఏళ్ల క్రితం ఒక చీకటి రాత్రి నువ్వు సహాయం చేస్తావనే ఆశతో నా తల్లిని గెస్ట్ హౌస్ కు వచ్చింది, జ్ఞాపకం ఉందా? అందుకే నేను చూసినప్పుడల్లా నా రక్తం సలసలా మరిగిపోతుంది. నా తల్లికి నువ్వు చేసిన అన్యాయానికి పగా ప్రతీకారం తీర్చుకోవాలని ఎన్నాళ్ళు అవకాశం కోసం కసితో ఎదురు చూశా. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. వేణు, ఆ రోజు రాత్రి గెస్ట్ హౌస్ లో నీ తల్లి చావుకు కారకుణ్ణి నేను కాదు. అబద్ధం, ముమ్మాటికి అబద్ధం. ఆ రోజు రాత్రి నా తల్లిని గెస్ట్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత నువ్వు కారులో వెళ్లడం తిరిగి రావటం కూడా నా కళ్ళారా నేను చూశాను. ఆస్త్యాహంభావంతో వయస్మరంతో నువ్వే నా తల్లి చావుకు కారకుడు అయ్యావు. కాదు వేణు, కాదు. మీ అమ్మకు నేను ఏ అన్యాయమూ చేయలేదు. దైవ సాక్షిగా, నా బిడ్డ ప్రేమ సాక్షిగా చెప్తున్నాను, ఆ దారుణం చేసింది నేను కాదు. అయితే ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరో నాకు తెలియదు వేణు. నేను గెస్ట్ హౌస్ లోకి వెళ్లేసరికి మీ అమ్మ చనిపోయింది. నా మాట నమ్ము. నమ్మను. నువ్వు నిజం చెప్పావో నీ కూతురికి ఏమి అన్యాయం జరగదు. చెప్పకపోయావో నీకు ఈ రంప తప్పదు. అచ్చా. ఇక్కడ కదులుతున్నట్టుంది. కదులుతున్నట్టుందా? అయిపోయింది, కొంపకుటం అయిపోయింది. అమ్మాయి భవిష్యత్తు అంతా నాశనం అయిపోయింది. అసలు దీని అంతటికీ నిన్నానయ్యా. నాకు దిక్కుమాలను ప్లాన్ వేసి ఆ వేణుగాని అమ్మాయి మీద కూర్చుకొల్పావు. ఇప్పుడు ఆవిడ తల్లైపోతుంది. ఏమిటి అక్కడ తప్పంతా నేను చేసినట్టు మాట్లాడతావు? ఆ వేళ నువ్వు వ్యధోపం చేయబట్టి కక్షతో కదా ఈ ప్లాన్ అంతా వేసి. నేను చేసిన దానికి అనుభవించాలని చెప్పారు కదా. ఎప్పుడు చెప్పావు? నా ప్లాన్ అమలు జరిగాక. ఏం ముందు చెప్పాడొచ్చుగా? ఏం ముందు నన్ను కలుసుకుని ఆడవచ్చు కదా. ఊరికా ఎవరైనా వింటే నవ్విపోతాడు. ఎవరి మీద కక్ష తీర్చుకుందాం అనుకున్నావు వాడి దగ్గరికి వెళ్ళి అబ్బాయి నీ మీద ఎత్తు వేస్తున్నాను, చిత్తు చేస్తాను ఎవరే చెప్తాడు? ఇదిగో బుద్ధి లేకుండా మాట్లాడకయ్యా. అసలు తప్పు నేటి. ఇదిగో ఆది నుంచి నేను చెప్తున్నాను, మొదట తప్పు చేసింది నువ్వు. పోనీ ముందు నేనే చేశాను అనుకో, కానీ స్టార్టింగ్ మాత్రం నువ్వు. అవునయ్య గోపాలరావు, అమ్మాయి వేణు కలుసుకుని 6 రోజులు కూడా కలదు కదా. సరిగ్గా నేను అదే అన్నాం అనుకుంటున్నాను. వారం తిరగకుండానే వాంతులు కడుపులు. అవునయ్యా, ఈ మట్టి బుర్రకు ఆలోచన ఇందాకే పోటాడుకొస్తా కానీ ఈ ఆలోచన మాత్రం అమ్మాయి ఈ సంగతి చెప్పమ్మా. అసలు నీకు వాంతి ఎందుకైంది? చెప్పాం. అబ్బే ఏం లేదు డాడీ. ప్రొద్దున తిన్న వాళ్ళు కొంచెం నూనె ఎక్కువైంది, దానికి కడుపులో తిప్పి వాంతి అయింది. అంతే కదా. ఆ టిఫిన్ లో ఆయిల్ ఎక్కువైతే ఆ ప్రమాదం. అవును. వస్తానమ్మా. రెస్ట్ తీసుకోమా, రెస్ట్. గోపాలరావు, ఈ వాటికి గణం తప్పింది. రేపటి విషయం ఏమిటి? అవును వేణు, ఈ రోజు సాయంకాలం విదేశాల నుంచి ఐ స్పెషలిస్ట్ వస్తుంది కనుక ఎల్లుండే మీ చెల్లెలు ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్? గోపాలరావు, నా బాధ దేవుడికి తప్ప మరెవరికీ తెలియదు. వేణు తల్లి చావుకు కారకుడు దయానందమే అయినా ఆ శవాన్ని తీసింది మోసింది నేను. అప్పుడు వాడు నా ఫోటో తీసి వాడి దగ్గర పెట్టుకున్నాడు.
ఇప్పుడు నేను వేణుతో దయానందం పేరు చెప్పాను. వేణు వాడి మెడ స్టీరింగ్ తిప్పినట్టు తిప్పడానికి వాడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు దయానందం ఆ ఫోటోలు చూపించి వాళ్ళమ్మ చావుకి కారకుండా నేనే అని చెప్పాడను. ఏం జరుగుతుంది? వేణు వాడి మాటలు నమ్మి నన్నంతం చేయడానికి నా దగ్గరికి వస్తాడు. ఆ దయానందం గారు చెప్పే అబద్ధాలు నిజం అనిపించడానికి సాక్ష్యాలున్నాయి. నువ్వు చెప్పే నిజాలకి సాక్ష్యం లేదు. ఏమి నువ్వు చెప్పేది? ఆనాడు మా అమ్మకు అన్యాయం చేసిన దయానందం నిర్దోషాన్ని మీ నాన్న దోషిగా నిరూపించే ఫోటోల దగ్గర పెట్టుకుని బెదిరిస్తున్నాడు. అవును, అందుకే మా నాన్న నీతో ఆ పేరు చెప్పడానికి భయపడ్డాడు. అయితే అసలు పాపాల భైరవుడు ఆ దయానందం అనమాట. వాడి నోటితో నేను నిజం చెప్పించి వాడి ఆట కట్టించాలంటే మన ఇద్దరం కలిసి ఒక నాటకం ఆడాలి. ఏమిటి? ఏమిటమ్మా హడావిడి? అయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు నాతో. అంకుల్, ఇన్నాళ్ళు వేణు మాయలో పడి మంచి ఏమిటో చెడ్డ ఏమిటో తెలుసుకోలేకపోయాను. ఈ రోజు అతను ఇంకో అమ్మాయితో తిరగడం చూసి అతని నిజ స్వరూపం తెలుసుకున్నాను అంకుల్. అమ్మాయిలతో తిరగటమే కాదు తల్లి, వాడికి ఇంతకు ముందే పెళ్లి అయిపోయింది. ఈ ఫోటోలు చూడు కావాలంటే. దుర్మార్గుడా, ఒక ఆడదాని మేళ తాళి కట్టి దాని జీవితం నాశనం చేసింది చాలక నా బ్రతుకు కూడా నాశనం చేయాలనుకున్నావరా? అంకుల్, ఇలాంటి వాడి మొహం చూడరా పాపం. అందుకే నాలాంటి వాడి ముఖం చూడాలి ప్రేమ. అంకుల్, ఏదో చిన్నదాన్ని తెలియని తనంలో వేణుని నమ్మి ప్రసాద్ ని నిర్లక్ష్యం చేశాను. నన్ను క్షమించు అంకుల్. మా డాడీకి ఫోటోలు చూపించి ప్రసాద్ ని పెళ్లి చేసుకుంటానని చెప్తాను. చాలా సంతోషం అమ్మా. కుక్క పిల్లని అమ్మేసి ఏనుగు పిల్లని కొన్నాను. సంతోషంగా ఉంది నాకు. వస్తాను అంకుల్. ఈ ఫోటోలను చూసి వేణుని అపార్థం చేసుకుంటున్నావా? ఇవి నేను తీయించిన ఫోటోలేనమ్మా. అవునయ్యా, వేణుకి నాకు ఉన్న ఒప్పందం ప్రకారం వేణు ఎప్పుడైనా ఎదురు తిరిగితే ఇవి ఉపయోగిస్తాయని నేనే తీయించాను. ఇదిగో ఈ పెళ్లి కూతురు ఒక నాటకాల పిల్ల, ఈ పెళ్లి ఒక నాటకం పెళ్లి. అంకుల్, నేను నిజంగా నమ్మననుకుంటున్నారా? నేను ప్రేమించిన వేణుని గురించి ఎవరైనా చెప్పినా, ఎవరైనా సాక్ష్యాలు ఆధారాలు చూపించినా అంత తేలిగ్గా అనుమానించను. మరి ఫోటోలు పుచ్చుకుని కోపంగా మాట్లాడి మావయ్య చేత ఇవి అబద్ధపు ఫోటోలని చెప్పించాలనుకున్నాను. అలాగే జరిగింది. ఎలా వచ్చాయి? దయానందం ఎలాగో సంపాదించి నా చేతికిచ్చాడు. వీటిని చూసి నేను వేణుని ద్వేషించి ప్రసాదం చేసుకుంటానని అతని అభిప్రాయం. నేను కూడా అలాగే నటించాను. ఇప్పుడు దయానందం ఆడాలన్నా, వేణుకి అసలు నిజం తెలియాలి అన్నా మీరు నేను చెప్పినట్టు వినాలి. అదేంటో చెప్పమ్మా. చెప్పమ్మా. ముందు మీరు దయానందానికి ఫోన్ చేసి, హలో, దయానందం స్పీకింగ్. ఎవరు? ఓహో, జగపతిరావు గారా? చెప్పండి. ఏమన్నారు? గెస్ట్ హౌస్ లో కలుసుకుని పెళ్లి విషయం అక్కడే సెటిల్ చేసుకుందామంటారా? చాలా సంతోషం బావగారు. ఓకే బావగారు, ఏర్పాట్లు నేను చేస్తాగా ఘనంగా. ఏమిటి ప్రేమ ఆలోచిస్తున్నావు? ఏముంది, మా నాన్నగారితో నిన్ను పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాను. అంతే, ఆయన కోపం వచ్చి ఆ విధాని, ఆ సుంఠిని, ఆ సన్యాసిని, ఆ జోకర్ని చేసుకుంటే నీకు ఇంట్లో స్థానం లేదు పో అన్నాడు. అలా అన్నాడా? ముసలి నక్క. అయితే నువ్వు నా దగ్గరకు వచ్చి. వచ్చేస్తాననుకో, కానీ మనం బ్రతికేగలా? మీ నాన్న మన ఖర్చుకి రోజుకొక ముష్టి రూపాయి ఇస్తాడు. 1 లీటర్ పెట్రోల్ పోసి ఒక డొక్క హెరాల్డ్ ఇచ్చి ఊరంతా తిరగమంటాడు. మనం గోతులో కూర్చున్నట్టు దానిలో కూర్చుని ముష్టి దంపతుల్లాగా మనం ఊరంతా తిరిగామనుకో, మన ఫ్రెండ్స్ ఎవరైనా చూసారనుకో, నీకు అసలు విషయం తెలీదు. ఏంటి మా దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది. ఈ విషయం ఎవరికి తెలియదు. అంత డబ్బు ఎక్కడుంటుంది? నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. పిచ్చి పిల్ల, మా నాన్న ఎంత డబ్బు, ఎంత బంగారం, ఎంత పెద్ద కారు, అబ్బో ఇంకా చాలా మన కోసం దాచి. సరే, అవన్నీ ఎక్కడ దాచావు? గెస్ట్ హౌస్. అమ్మాయి గారా పిచ్చి వెధవని వల్లో వేసుకున్నారు. అయితే ఈ విషయం కురుడికి చెప్పేద్దాం పద. ప్రేమ ఇదే, ఇదే మన ప్రేమ సామ్రాజ్యం. మా డాడీ చస్తే నాదవుతుంది, నేను చస్తే మన పిల్లలదవుతుంది, వాళ్ళు చస్తే. ఇప్పుడు కూడా చాలు కూడా ఏంటి ప్రసాద్? మొత్తానికి గెస్ట్ హౌస్ మాత్రం చాలా బాగుంది. అమ్మో, ఇదేమిటి? పానకులో పొడకలాగా పరవానంలో ఏగలాగా మీ నాన్న ఇక్కడికి వచ్చాడు. ఈ టైంలో ఆయన ఇక్కడ రావడానికి నేను ఒప్పుకోను. ఏమిటో కుప్పిగంతులు? మా నాన్న మీ నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడడానికి వస్తున్నారు.
మన ఇద్దరిని ఇక్కడ ఇలా చూడడం బాగుండదు. మన లోపల మనం చేయబడు. రమ్మంటే అరే ఇదేమిటి జగపతిరావు, పల్లెం చేసి పెందరాళే కోర్టుకొచ్చినట్టు నాకన్నా ముందే వచ్చావే. ఆడపిల్ల కలవాణ్ణి కదా, పెళ్లి మాటలకు ముందే వస్తే మంచిదని వచ్చి కూర్చున్నాను. నువ్వు నేను బియ్యంకులం ఎప్పుడవుతావా అని ఎంతకాలంగానో ఎదురు చూశానయ్యా. ఇన్నేళ్లు ఎజ్జోర్నైన కేసు ఇప్పటికి సెటిల్ అయింది. దయానందం, నిన్ను చాలా రోజులుగా ఒక విషయం అడగాలనుకుంటున్నానయ్యా. ఏమిటయ్యా అది? ఆ రోజు వేణుగాడి తల్లి నువ్వు ముట్టుకోకుండానే పొడుచుకు చచ్చిపోయిందన్నావే, అది అబద్ధం అయ్యా. నేను నువ్వు దాన్ని చప్పరించేసి చంపేసి ఉంటావు, అవునా? అవేం మాటలయ్యా, తల్లి తోడు దాన్ని నేనేం చేయకుండా అదే పొడుచుకు చచ్చిపోయింది. నేను నమ్మనయ్యా, నాకు ఎప్పటి నుంచో అనుమానంగా ఉంది. కాకపోతే ఆ ఫోటోలు నీ దగ్గర ఉన్నాయని నేనే నోరెత్తలేదు. ఇదిగో, నువ్వు ఖచ్చితంగా దాన్ని అనిపించావు. ఆ తర్వాత ఒక ఫోటో. బాలేవాడు అయ్యా, ప్రమాణ పూర్తిగా దాన్ని నేనేం చేయలేదు. Cheers. చూసావా ఎంత డబ్బో, ఎన్ని నగలు, అన్ని నీకోసమే. నువ్వు నిజంగా డబ్బు నావడమే ప్రసాద్. నేను నీ భార్యని కావటం నిజంగా నా అదృష్టం. అవును, ఈ కాగితాలేంటి? మా నాన్నకు మతి లేక అప్పుడప్పుడు ఇలాంటి చెత్త దాస్తుంటాడు. అవన్నీ నాకు చూపించాలి. నువ్వు చూపించకపోతే నేను ఒప్పుకోను. దయానందం, నిజం చెప్పయ్యా, నేను కూడా విని ఆనందిస్తానయ్యా. ఇదిగో, ఇప్పుడు నువ్వు నిజం చెప్పినా నేను ఎవరేం చేయలేరయ్యా. ఇదిగో చెప్పయ్యా. ఏమిటో జగపతి, మరీ మొహాట పెట్టేస్తున్నావు నన్ను. మరి నువ్వు నేను కాబోయే వియ్యంకులం, నీకు నాకు మధ్య రహస్యాలంటాం బాగుండదు. మరి అవును కదా. అర్జెంట్ ఫోన్ ఒకటి మర్చిపోయాను, చేసి వచ్చి చెప్తా. అలాగే బస్సు రూట్ లో పడింది. ఆలస్యం చేసినట్టున్నాను, సారీ బాబా. ఏమిటి మాట్లాడుకుంటున్నాం మనం? అదేనయ్యా, ఆ వేణుగారి తల్లి నువ్వేమీ చేయలేదని హరికర్ మొదలెట్టావే. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు నేను రమ్మని ఫోన్ చేశానా, ఆ తర్వాత పార్వతిని ఇక్కడికి రప్పించాను. జగపతిరావు, పునాదిపాడు అమ్మేసి ప్యారిస్ కొనే కెపాసిటీ నీకెక్కడుందయ్యా? నాకుంది. అనకాపల్లి అమ్మేసి అమెరికా కొనే కెపాసిటీ. నీ ఎత్తు నాకు తెలుసు, టేప్ రికార్డు కూడా చూశాను. అందుకే నేను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్లగ్ ని కట్ చేసి పారేశాను. నేను చెప్పింది ఏమీ రికార్డు కాలేదు, అందరూ చూసుకో. అంచే జగపతిరావు, ఇప్పుడు నేను నీకు చెప్పిన నిజం వేణు వినే అవకాశం లేదు. ఈ జన్మలో నేను మళ్ళీ చచ్చినా చెప్పను. దయానందం, ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. ఇంతకాలం నా తల్లి సాగు అసలు కారకుడు జగపతిరావు గారు అనుకున్నాను. కానీ నీ నోటితోటి నువ్వు చెప్పింది విన్న తర్వాత అసలు కారకుడు నువ్వని అర్థమైంది. నీ అంతం చూస్తాను. వేణు, ఇన్నేళ్లు ఓపిక పట్టిన వాడికి కొన్ని క్షణాలు ఓపిక పడితే నీ కొన్ని చిత్రమైన దృశ్యాలు చూపిస్తాను. నాతో రా. వేణు, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నాది పెద్ద క్రిమినల్ బ్రెయిన్. జగ్గు, దయానందం, నా కూతురు మాత్రం ఏమీ చెక్. ఏమీ చేయను. దాన్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తాను. ఇదేంటి ప్రేమ నా తీసుకెళ్తే నేను ఒప్పుకోను. ఈ ప్రసాదం మీకే. కన్న తండ్రి, కావలసిన వాళ్ళు, నా ఆస్థాన గూండాలు, ఇంతమంది సమక్షంలో నా కొడుకు దాని మెళ్ళలో ఈ తాళి కడతాడు.
దయానందం, నీ కొడుకు ప్రేమలో తాళి కట్టాడో వాడి మెడ నా చేతుల్లో నలిగిపోతుంది. నా మెడ వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతులు నలిగిపోవడం నేను ఒప్పుకోను. వాడిని నేమి చేయడు గాని ముందు ఆ తాళి తీసుకుని ప్రేమ మెడలో 3 ముళ్ళు వేసాయి. దయానందం, నీ కొడుకు ప్రేమ మెడలో తాళి కట్టాలని ప్రయత్నం చేశాడో వాడు తాళి కడతాను జాగ్రత్త అనుకున్నావు. ఆల్ రైట్ మిస్టర్ వేణు, నేను ఇప్పుడు కంటి ఆపరేషన్ కోసం హాస్పిటల్లో ఉన్న నీ చెల్లెల దగ్గరికి వెళ్తున్నాను. సరిగ్గా నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోగా నువ్వు నా కొడుక్కి ప్రేమకి పెళ్లి జరిపించి వాళ్ళని దంపతులుగా నాకు చూపించాలి, లేదా నీ చెల్లెలు 2 కళ్ళు పొడి చేస్తాను. Yes. ఆ పిల్ల నా కోళ్ళైనా కావాలి, నీ చెల్లెలి పుట్టిదైనా కావాలి. ఆలోచించు. ముట్టుకోపోతే అరుతాడు, నా గుండె ఆగిపోతుంది. ఆ తాళి ముట్టుకున్నావు, ప్రాణం చూస్తాను అనుకున్నావు. ముట్టుకున్నాగా కదలలేడు, వెళ్ళి కట్టే. కట్టించుకో, నాతో ఒకసారి కట్టించుకో. బాబు, నువ్వు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆ దుర్మార్గుడు నీ చెల్లెలు ఏం చేస్తున్నాడేమో నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. వెళ్ళి కట్టించుకో. నన్ను జల్లగొట్టి నా ప్రేమను తీసుకెళ్ళిపోతే నేను ఒప్పుకోను.
చేసిన పాపాలకి చేయబోయే దుర్మార్గాలకి ఇదే తగిన శిక్ష. ఎలాగో మన సంపూర్ణ ప్రమాణం ముగింపు వచ్చింది కాబట్టి పెద్దలు ఎవరికీ తెలియని నిజం ఒకటి చెప్తాం. ఏమిటో అది? ఇన్నాళ్ళు ప్రేమకే నాకు మధ్య కేవలం ప్రేమ మాత్రమే జరిగింది, అంతకంటే ఇంకేం లేదు. ఊరుకోవయ్యా, ఆ వేళ గెస్ట్ హౌస్ లో పాడుకున్నాం మీతో అబద్ధాలాట. నాకు తెలుసాయా గోపాలరావు, నా కూతురు ఎప్పుడు పొరపాటు చేయదండి. ఇప్పుడు చెబుతున్నావు గొప్పగా నా కూతురు పొరపాటు చెయ్యదు అని. మరి అలా జుట్టు పీకేసుకుని పిచ్చెత్తుకున్నావయ్యా, నువ్వు కూడా పిల్లనాన్న అవగుండలు బాదుకున్నావు. ఊరుకోవయ్యా. ఇప్పుడు జరగాల్సింది పోట్లాట కాదు, పెళ్ళిళ్ళు. కరెక్ట్. అప్పుడే పెళ్ళంటే నేను ఒప్పుకోను. ఏమిటి నీ అబ్జెక్షన్? మరి నా పెళ్ళో ఇప్పుడు అప్పుడే నీకు పెళ్ళేమిటి? నీ మొహం నా శిష్యరకం కొన్నాళ్ళు చేశాక, నేను చదవమన్న నవలు చదివాక, నేను చూపించిన సినిమాలు చూశాక అప్పుడు నీకు శుభం. అలాగే గురూజీ. నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చు. తీసుకురా చెల్లమ్మా. బావగారు మెళ్ళాయి. బావగారు చెల్లెం మెళ్ళాయి. హీరో పెళ్లి కాకుండా మీ మొహం. జగపతిరా, ఒకసారి అందరూ చెప్పండి, ఈ సంపూర్ణ ప్రేమాయణానికి